రీసెంట్గా రూసో బ్రోస్ డైరెక్ట్ చేసిన ద ఎలక్ట్రిక్ స్టేట్ నెట్ఫ్లిక్స్ ఫిల్మ్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఆ ఫిల్మ్కి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇస్తున్న టైంలోనే ప్రతి ఒక్కరు కూడా ఆ ఫిల్మ్ కన్నా అవెంజర్స్ డూమ్స్డే అండ్ సీక్రెట్ వార్స్ యొక్క అప్డేట్స్ గురించి విపరీతంగా అడుగుతున్నారనమాట. వాళ్ళైతే చాలా అప్డేట్స్ ఇచ్చారు. ఆ అప్డేట్స్లోనే కంప్లీట్లీ యూనివర్స్కి సంబంధించి చాలా డీటెయిల్స్ వచ్చాయి. దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే, చాలా మంది అడిగేది కాన్సెప్ట్ ఆర్ట్స్ రీసెంట్గా బాగా వైరల్ అయ్యాయి డూమ్స్డే సంబంధించి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటని అడిగారు అనమాట. అవి ఫేక్, ఎలాంటి స్పాయిలర్ కూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఫిల్మ్లో ఉండదు, కంప్లీట్లీ ఫేక్. మేము ఫిల్మ్లో ఇంతవరకు కాన్సెప్ట్ ఆర్ట్స్ని రెడీ చేయలేదని చెప్పారు. బట్ నిజానికి ఆ కాన్సెప్ట్ ఆర్ట్స్ వచ్చింది మార్వెల్ ఆర్టిస్ట్ నుండే. అవును, చాలా ఫిల్మ్స్కి, మార్వెల్ ఫిల్మ్స్కి పనిచేసిన ఆర్టిస్ట్ నుండే ఆ లీక్స్ జరిగాయి అనమాట. దాంతోపాటు ఆయన ఫెంటాస్టిక్ ఫోర్కి సంబంధించి కూడా ఈ కాన్సెప్ట్ ఆర్ట్స్ రివీల్ అయ్యాయి. నిజానికి ఇది స్పాయిలర్ అని చాలామంది ఎందుకు ఇంత రద్దు చేస్తున్నారో తెలియట్లేదు. కానీ ఇంతకుముందు హాలీవుడ్లో చాలా ఫిల్మ్స్ ఈ విధంగా కాన్సెప్ట్ ఆర్ట్స్ అఫీషియల్గా రివీల్ చేసేవాళ్ళు. సమ్ టైమ్స్ ఫిల్మ్ అయిన తర్వాత రివీల్ చేసేవారు. జస్ట్ ఇప్పుడు కూడా ఫిల్మ్కి ముందుగా ఈ విధంగా అనుకోకుండా లీక్ అవడమో, లేదంటే కావాలని చేసిన ఓ సినిమాకి హైప్ పెంచడానికైనా సరే అవి పనికొచ్చాయి కదా. ఆల్మోస్ట్ సీక్రెట్ వార్స్ కామిక్స్ చదివే ప్రతి ఒక్కరికి కూడా కాన్సెప్ట్ ఆర్ట్స్లో ఉన్న డీటెయిల్సే కాదు, ఫిలింలో ఏముండబోతుందో కూడా చాలా మందికి తెలిసిందే కదా. అలా అని చెప్పి ఇప్పుడు కామిక్స్ స్పాయిలర్స్ అవ్వవు కదా. దాంతోపాటు ఇప్పుడు రూసో బ్రోస్ చెప్తుంది నిజమేనా బ్రో అంటే లేదు. గతంలో వాళ్ళు ఎండ్ గేమ్ టైంలో కూడా ఈ విధంగా స్పాయిలర్స్ రివీల్ అవుతున్నప్పుడు, లీక్ అవుతున్నప్పుడు అవి ఫిలింలో ఉండట్లేదు, ఫిలింలో వేరేలా ఉంటాయని చెప్పి మిస్లీడ్ చేస్తారనమాట. డైరెక్టర్స్ అన్నాక అలానే చేయాలి. ఫిల్మ్లో ఉన్న డీటెయిల్స్ గురించి చెప్పకుండా ఒక సీక్రెట్ సస్పెన్స్ని మెయింటైన్ చేద్దాం అనుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్, ఆ టైంలో వాళ్ళు ఎండ్ గేమ్ టైటిల్ కూడా లీక్ అయిపోయింది అనమాట. అఫీషియల్గా టైటిల్ లోగో రిలీజ్ అవ్వకముందు ఎండ్ గేమ్ టైటిల్ కూడా ఫేక్ రూమర్స్ అని చెప్పారు, కానీ అఫీషియల్గా తర్వాత ఆ టైటిలే పెట్టారు. అఫ్ కోర్స్ ఆ టైంలో ఎండ్ గేమ్ ఇన్ఫినిటీ వర్క్ సంబంధించి ఇంటర్నెట్లో చాలా లీక్స్ అయ్యాయి, మనందరికీ తెలిసిందే. పోతే ఇప్పుడు లీక్స్ కాదు, అఫీషియల్గా వాళ్ళే కొన్ని డీటెయిల్స్ని కన్ఫర్మ్ చేశారు. అందులో ముఖ్యంగా ఆర్జీజే యొక్క కాస్టింగ్. చాలా మంది ఆర్జీజేని డాక్టర్ డూమ్గా కాస్టింగ్ తీసుకున్న టైంలోని ఆన్లైన్లో ఈవెన్ ఐరన్ మ్యాన్ ఫ్యాన్స్ కూడా ఫారెన్ నుండి అయితే మాత్రం కంప్లీట్లీ మిక్స్డ్ అండ్ నెగిటివ్ రివ్యూస్ అనమాట, అంటే నెగిటివ్ ఒపీనియన్స్ అనమాట. మాకైతే ఈ కాస్టింగ్ అంత పర్ఫెక్ట్గా అనిపించట్లేదు, వేరే యాక్టర్ని తీసుకోవచ్చు కదా. ఐరన్ మ్యాన్ క్యారెక్టర్లో ప్లే చేసిన పర్సన్ ఇప్పుడు డాక్టర్ డూమ్గా కన్విన్సింగ్గా ఉండదు, ఒకే ఫేస్లో పెట్టాల్సిన అవసరమే లేదు సేమ్ యాక్టర్ని. ఏదో క్యాష్ గ్రాబింగ్ గురించి ప్రయత్నిస్తున్నట్టు తప్ప ఇది అంత యాక్యురేట్గా అనిపించట్లేదు, కన్విన్సింగ్గా అని చెప్పి చాలా కామిక్ ఫ్యాన్స్, ఈవెన్ ఐరన్ మ్యాన్ నచ్చిన వాళ్ళు కూడా ఈ విధంగా రియాక్ట్ అయ్యారు అనమాట. సో ఇప్పుడు రూసో బ్రోస్ చెప్పింది ఏంటంటే, ఆర్డీజే కాస్టింగ్ అనేది రిలవెంటే. అంటే ఏదో నార్మల్గా క్యాష్ గ్రాబింగ్ గురించి మాత్రమే కాదు, ఆర్డీజేనే డాక్టర్ డూమ్ క్యారెక్టర్లో తీసుకోవడానికి చాలా స్ట్రాంగ్ రీజన్ ఉంది. అంటే ప్రస్తుతానికి సాగాలో హైప్ లేనందువలన, ఒక సాగాలో హీరోగా యాక్ట్ చేసిన యాక్టర్నే మళ్ళీ విలన్గా తీసుకొస్తే ఆటోమేటిక్గా హైప్ జనరేట్ అవుతుందని మాత్రమే కాకుండా, ఇక్కడ రూసో బ్రోస్ ప్రమోట్ చేయడానికి, హైప్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది ఏంటంటే ఆర్డీజే కాస్టింగ్. అంటే ఐరన్ మ్యాన్ యొక్క స్నాప్, లిటరల్లీ ఎండ్ గేమ్లోని ఆ క్లైమాక్స్ మూమెంట్కి, ఆ ఐరన్ మ్యాన్ క్యారెక్టర్కి, ఆర్జీజేకి, ఇప్పుడు ఈ డూమ్కి ఒక స్ట్రాంగ్ కనెక్షన్. అంటే పర్ఫెక్ట్గా ఈయన మాత్రమే ఈ క్యారెక్టర్ ప్లే చేస్తే బాగుంటుందని మీరు కూడా రియలైజ్ అయ్యే విధంగా మేము ప్లాన్ చేయబోతున్నాం. అలాంటి ప్లాన్ ఉంది కాబట్టే ఆర్జీజేని కాస్టింగ్లోకి తీసుకోవాల్సి వచ్చిందని చెప్తున్నారు. యాక్చువల్లీ కామిక్స్లోని డూమ్ తన ఫేస్ని మాస్క్తో కవర్ చేస్తాడు, ఇక్కడ కూడా మాస్కే ఉంటుంది. కానీ తన ఫేస్ని ఎక్కువ శాతం అయితే మాత్రం తను చూపించడు, ఎక్కువ స్క్రీన్ టైంలో మాస్క్ తీసి డూమ్ ఉండడు. అలాంటప్పుడు ఆర్జీజేని కాస్టింగ్ తీసుకున్నా సరే చాలా వరకు ఈ మాస్క్ వేసుకుని ఎందుకు, ఏంటి పర్పస్ అని చాలా మందికి అనిపిస్తుంది కదా. అలానే తన ఫేస్కి కూడా గాయం ఉంటుంది, అంటే ఒకవేళ చూసినా కూడా అంత క్లియర్గా డూమ్ ఫేస్, ఆర్జీజే ఫేస్ కనిపించకపోవచ్చు. దాంతోపాటు ఇప్పుడు చాలామంది ఈ ఐరన్ మ్యాన్ స్నాప్కి, ఎండ్ గేమ్ ఎండింగ్కి, టోనీ స్టార్కి, ఈ డూమ్కి, ఆర్జీజేకి కనెక్షన్ ఉందని చెప్పగానే చాలామంది అంటుంది ఐరన్ మ్యాన్ యొక్క వేరియంట. అంటే అఫ్ కోర్స్ అప్పట్లో రూమర్స్ కూడా వచ్చాయన్నమాట. ఐరన్ మ్యాన్ వేరియంట్ టైప్లోనే డూమ్ గెటప్లోనే కామిక్లో కూడా కొన్ని మూమెంట్స్ ఉంటాయి కదా, సేమ్ ఆ టైప్లో అడాప్టేషన్ అని చెప్పి చాలా మందికి అనిపించింది. సో ఎప్పుడైతే వీళ్ళు ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్పారో, ఇప్పుడు ఈ థీరీస్ గురించి, డౌట్స్ గురించి చాలా రైజ్ అవుతున్నాయి. మన ఛానల్లో కూడా చాలా మంది నాకు అడిగారు అనమాట. టోనీ స్టార్క్ అదే స్నాప్ వేసి చనిపోయిన తర్వాత ఐరన్ మ్యాన్ డూమ్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి, లేదంటే వేరే మల్టీవర్స్ యూనివర్స్లోనే టోనీ స్టార్క్ ఈ విధంగా డాక్టర్ డూమ్గా మారే విధంగా చూపించబోతున్నారా ఆ క్యారెక్టర్ని అంటే, అఫ్ కోర్స్ మల్టీవర్స్ అయితే ఉండబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ మనం చూడబోతున్న ఈ క్యారెక్టర్ అనేది ఫెంటాస్టిక్ ఫోర్ యూనివర్స్ నుండి అని చెప్పారు, అంటే ఆల్టర్నేటివ్ యూనివర్స్, ఆ రెట్రో ఫ్యూచరిస్టిక్ యూనివర్స్ నుండి. ఆ యూనివర్స్ నుండి రాబోతుంది టోనీ స్టార్క్ వేరియంట్ అని మనకు చెప్పలేదు. డాక్టర్ డూమ్, విక్టర్ వాన్ డూమ్ క్యారెక్టర్ అని, అండ్ రీడ్ రిచర్డ్స్కి, విక్టర్ వాన్ డూమ్కి కామిక్స్ అండ్ ప్రీవియస్ ఫిల్మ్స్లో ఉండేలాంటి ఈగో క్లాషెస్ ఉంటాయి. దాంతోపాటు సీక్రెట్ వార్స్లో వాళ్ళిద్దరికి ఒక బిగ్ బ్యాటిల్ కూడా ఉండబోతుంది. దాంతోపాటు రీడ్ రిచర్డ్స్ యొక్క ఫ్యామిలీని కూడా డూమ్ తీసుకువెళ్ళిపోయే విధంగా కాన్సెప్ట్ ఆర్ట్స్లో మనం చూసాం. సో పక్కగా ఐరన్ మ్యాన్ వేరియంట్ అయితే మాత్రం మనకి ఎక్కడ కూడా కన్విన్సింగ్ అనిపించట్లేదు. అప్డేట్స్ ప్రకారం విక్టర్ వాన్ డూమ్ క్యారెక్టర్ని ఆర్జీజే ప్లే చేయబోతున్నాడు. ఇన్ఫాక్ట్ ఇంతకు ముందు అవెంజర్స్ కాంగ్ డైనస్టీ ఫిల్మ్ని ప్లాన్ చేసినప్పుడు ఆర్జీజేని విలన్గా, సుపీరియర్ ఐరన్ మ్యాన్ వేరియంట్గా విలన్గా చూపించడానికి సీక్రెట్ వార్స్లోని
ఆల్రెడీ లీక్ అయిన స్క్రిప్ట్ ని మనం చదివాం. సో టోనీ స్టార్క్ వేరియంట్ అయితే కాదు కానీ ఆ నెక్స్ట్ స్టోరీ ఏంటంటే, అంటే ఒకవేళ అవెంజర్స్ లో ఎవరైనా సరే డూమ్ ఫేస్ చూసినట్టయితే పక్కాగా టోనీ స్టార్క్ గుర్తొస్తాడు. కాబట్టి వేరియంటా లేదంటే సిమిలర్ ఫేస్ కాబట్టి ఆ విధంగా వాళ్ళు అతన్ని ఏ విధంగా తీసుకుంటారు అనే డౌట్ చాలా మందికి ఉంది కదా. ఆ డౌట్ క్లారిటీ ఏంటంటే, అవును ఆఫ్ కోర్స్ ఆర్జీజే ఫేస్ ని కొంతమంది సూపర్ హీరోస్ ఇంక్లూడింగ్ స్పైడర్ మ్యాన్ కూడా చూసే అవకాశం ఉంటుందంట. అండ్ చాలా మంది అతని టోనీ స్టార్క్ అనుకుంటారు. ఈ విషయాన్ని డూమ్ కూడా గ్రహిస్తాడనమాట. డూమ్ చేయబోయే బిగ్ ప్లాన్లోని సూపర్ హీరోస్ తోటి ఫైట్ కన్నా తనకు ఒక టీం కావాలని చెప్పి డూమ్ డిసైడ్ అవుతాడు. ఆ టీం తోటి ఈ మల్టీవర్స్ని సేవ్ చేసే మిషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాడు. అదే కంప్లీట్లీ బియాండర్స్ వలన ఈ ఇన్కర్షన్స్ అనేవి క్రియేట్ అవ్వడం, మొత్తం అన్ని రిలమ్స్ కూడా మొత్తం అన్ని యూనివర్సెస్ డిస్ట్రాయ్ అయిపోతున్న టైంలోనే అన్నిటిని కలిపి ఒక ప్యాచ్ వర్క్ ప్లానెట్ని గాడ్ ఎంపరర్ డూమ్గా క్రియేట్ చేశాడు కదా. అది క్రియేట్ చేసే ముందు బియాండర్స్ దగ్గర నుండి పవర్ని కూడా తీసుకుంటాడు డూమ్. ఈ బియాండర్ని ఓడించడానికి తన దగ్గర పవర్ని తీసుకోవడానికి మాలిక్యూల్ మ్యాన్ని యూజ్ చేస్తాడు. అండ్ డాక్టర్ స్ట్రేంజ్ కూడా డూమ్తో కలిసి పనిచేసే విధంగా కాన్సెప్ట్ ఆర్ట్స్లో మనం చూసాం. ఎలా అంటే చాలా వరకు టోనీ స్టార్క్ ఫేస్ సిమిలర్గా ఉంటుంది కాబట్టి కొంతమంది ఎవెంజర్స్ని కూడా తన టీంలో జాయిన్ చేసుకుంటాడంట. ఎందుకంటే తను ఎలాగా మంచి క్యారెక్టర్ లాగా మల్టీవర్స్ని ప్రపంచాన్ని సేవ్ చేసే మోటివ్లో ఉంటాడు కాబట్టి కొంతమంది అతనితో అగ్రీ చేస్తారు, కొంతమంది అతన్ని నమ్మరు అనమాట. చాలా వరకు టోనీ స్టార్క్ ఫేస్ సిమిలర్గా ఉంటుంది కాబట్టి చాలా మంది ఎవెంజర్స్ని మొదట డూమ్ మోసం చేస్తాడంట. ఆ విధంగా తన పవర్స్ని బియాండర్ దగ్గర నుండి దక్కించుకున్న తర్వాత తను ఒక ఈగో టైప్లోని కంప్లీట్లీ ఒక మోనార్క్ అని చెప్పి కొంతమంది రియలైజ్ అవుతారు. కానీ డూమ్ని ఆపడం అంత ఈజీ కాదు. అప్పటికే గాడ్ ఎంపరర్ డూమ్గా మారిపోతాడు కాబట్టి ఆ ప్యాచ్ వర్క్ ప్లానెట్ బ్యాటిల్ వరల్డ్ క్రియేట్ చేసిన తర్వాత చాలా మంది సూపర్ హీరోస్కి గతం గుర్తుండదు. వాళ్ళందరికీ కూడా డూమే గాడ్, తనే ఈ ప్రపంచాన్ని క్రియేట్ చేస్తాడనే భ్రమలోని చాలా మంది ఆ విధంగానే బ్రతుకుతారు. కానీ కొంతమందికి మాత్రమే గతం గుర్తుంటుంది. అందులోని స్పైడర్ మ్యాన్ అయితే మాత్రం తన గతం అంటే కంప్లీట్లీ అందరూ మర్చిపోతారు కదా. స్పైడర్ మ్యాన్కి మాత్రం కంప్లీట్లీ ఆ బ్యాక్ స్టోరీ గుర్తొచ్చి డూమ్ అందరినీ మోసం చేశాడని రిలీజ్ అయ్యే ఈ పాయింట్స్ అన్ని కూడా స్పైడర్ మ్యాన్ 4లో ఉండొచ్చు అని అంటున్నారు. స్పైడర్ మ్యాన్ ఎవరో చాలా మందికి, అదే పీటర్ పార్కర్ యొక్క ఐడెంటిటీ చాలా మందికి తెలియదు కదా. ఆ స్పెల్ని ఈ బ్యాటిల్ వరల్డ్లో కూడా వాడుకునే విధంగా ప్రయత్నిస్తున్నారంట స్పైడర్ మ్యాన్ 4లో. లిటరల్లీ అవెంజర్స్ డూమ్స్ డేకి సీక్వెల్గా ఆ తర్వాత సీక్రెట్ వార్స్కి మిడిల్లోనైతే మాత్రం స్పైడర్ మ్యాన్ 4 ఒక ట్రయల్జీ లాగా ఈ ఫిలిమ్స్ ఒకే స్టోరీ మీద బేస్ అయ్యే విధంగా పనిచేయచ్చు అని కూడా ఇంతకు ముందు అప్డేట్ మీకు చెప్పాను కదా. ఇంతకు ముందు ఉన్న వివిధ రకాల ప్లాన్స్ అన్నింటినీ కూడా చాలా విధాలుగా మారుస్తున్నారు డూమ్స్ డేలోని స్పైడర్ మ్యాన్ 4లోని. అఫ్ కోర్స్ ఇప్పుడు డాక్టర్ డూమ్ యొక్క ఆర్జిన్ని కూడా ఆర్జీజే స్వయంగా రాయబోతున్నారు కాబట్టి స్క్రిప్ట్లో కొన్ని చేంజెస్ జరగబోతున్నాయి. పోతే క్యాంగ్ క్యారెక్టర్ కనిపించచ్చా అంటే పక్కాగా క్యాంగ్ని, అదే ఈ బియాండర్ వేరియంట్గా క్యాంగ్ యొక్క పవర్స్ని కూడా డూమ్ తీసుకునే విధంగా, దాంతోపాటు ముఖ్యంగా లోకి క్యారెక్టర్ స్టార్టింగ్ నుండి ఉన్న ప్లాన్ ఇదే అనమాట. లోకి పక్కాగా డూమ్ చేయబోయే ఆ మిషన్లోని మధ్యలో ఆపడానికి అయితే వస్తాడనమాట. కాబట్టి డూమ్ వర్సెస్ లోకి మూమెంట్ అయితే పక్కాగా ఉంటుందని అది స్టార్టింగ్ నుండి ఉన్న ప్లాన్ ఇంకా అదే విధంగా ఉంచుతున్నారు. ఎందుకంటే దాన్ని అస్సలు మార్చలేరు కదా. ఇప్పుడు లోకి సీజన్ 2 చూసిన చాలా మందికి తెలుస్తుంది, లోకి పక్కాగా ఈ మల్టీవర్స్ వార్ స్టార్ట్ అవ్వకముందు ఇలాంటి ఈవెంట్స్ అయితే పక్కాగా లోకి క్యారెక్టర్ రావాలి, డూమ్ వర్సెస్ లోకి మూమెంట్ ఉండాలి. బట్ ఆఫ్ కోర్స్ డూమ్ ది అప్పర్ హ్యాండ్ ఉంటుంది. ఆ విధంగా ఈ ఫిలింలో ఆర్జిన్ కూడా ఉండబోతుంది. సో ఈ ఈవెంట్స్ అయ్యేసరికి అవెంజర్స్ డూమ్స్ డే ఎగ్జాక్ట్లీ ఇన్ఫినిటీ వార్ యొక్క క్లిఫ్ హ్యాంగర్ టైప్లోనే సినిమా ఎండ్ అవుతుంది. మరి ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది గైస్? కన్విన్సింగ్ గానే ఉందా? అంటే అవెంజర్స్ అందరినీ చాలా మందిని టోనీ స్టార్క్ లాగా తన ఫేస్ సిమిలర్గా ఉంటుంది కాబట్టి ఒక అలాగా మంచి క్యారెక్టర్ లాగా డూమ్ అయితే మాత్రం ఈ ప్లాన్ని వాడుకునే విధానం బాగుంది. కానీ టోనీ స్టార్క్ అని వెంటనే వాళ్ళు నమ్మలేరు. మల్టీవర్స్లో డిఫరెంట్ వేరియంట్స్ ఉంటారు కాబట్టి ఆ విధమైన నాలెడ్జ్ ప్రకారమైన ముఖ్యంగా డాక్టర్ స్ట్రేంజ్ లాంటి వాడు అంత ఈజీగా డూమ్ టోనీ స్టార్క్ వేరియంట్ అని చెప్పి మంచివాడని చెప్పి నమ్మకుండా మేబీ మల్టీవర్స్ని సేవ్ చేసే ఆ బిగ్ గోల్ నచ్చి తనతో కలిసి ఈ మిషన్లో పాల్గొంటే బాగుంటుంది తప్పించి నార్మల్గా అంత కన్విన్సింగ్గా ఉండదు. బట్ కన్విన్సింగ్గా రాసుకోవాలి. దాంతోపాటు కొంతమంది ఎవెంజర్స్ కూడా డూమ్కి ఎగ్నెస్ట్గా ఉంటారంట. లైక్ తిరుగుబాటుదారులు. వీళ్ళు సీక్రెట్ వార్స్లోనే కాదు డూమ్స్ డే నుండే డూమ్ యొక్క రూల్ కానీ తన మానర్ బిహేవియర్ కానీ అంటే కంప్లీట్లీ నమ్మలేరనమాట డూమ్ని మిషన్లోని. కాబట్టి వాళ్ళు కొద్దిగా ఎగ్నెస్ట్గా ఉంటారు. అండ్ లోకిని పక్కాగా డూమ్ ఆపోజిట్గా ఉంటాడు కాబట్టి ఆ విధమైన మూమెంట్స్ తోటి సినిమా ఎండ్ అవుతుందని ప్రస్తుతానికైతే మాత్రం ఆ రూసో బ్రోస్ అఫీషియల్గా ఇంటర్వ్యూలోని రివీల్ చేసిన అప్డేట్ ప్రకారం వచ్చిన న్యూస్. ఇంకా వాళ్ళు రివీల్ చేసిన అప్డేట్స్లో చాలా ఉన్నాయి. ఈ ఫిల్మ్కి సంబంధించి కానీ సాగా ఎండింగ్ సంబంధించి కానీ నెక్స్ట్ సాగా గురించి కంప్లీట్లీ వాటి గురించి కూడా తెలుసుకుందాం. మొత్తానికి మీకైతే ఇది క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. అండ్ వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళు కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.